హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీఏలో కమర్షియల్ వెహికల్ కి సంబంధించి ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్ కి వెళ్ళవలసి వచ్చినప్పుడు టెంపరరీ పర్మిట్ సర్టిఫికేట్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పర్మిట్ బాక్స్ లో ఇష్యూ ఆఫ్ టెంపరరీ ఆర్ స్పెషల్ పర్మిట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి కింద ప్రైమరీ పర్మిట్ నంబర్ ఎంటర్ చేసి కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేసి దాని కింద రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. కింద ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే కింద మీ వెహికల్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇందులో ఫస్ట్ పర్మిట్ టైప్ ని సెలెక్ట్ చేస్తే ఇందులో 4 రకాల ఆప్షన్ చూపిస్తాయి. ఒకవేళ ఇందులో ఇంటర్ స్టేట్ పార్సల్ క్యారేజ్ అయితే ఫోర్త్ ఆప్షన్, లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్ కి వెళ్తే థర్డ్ ఆప్షన్, లేదా నార్మల్ ట్రిప్ అయితే సెకండ్ ఆప్షన్. స్పెషల్ పర్మిట్ ని సెలెక్ట్ చేసి కింద కోఆర్డినేటర్ నేమ్ అంటే డ్రైవర్ నేమ్ ఆర్ వెహికల్ ఓనర్ నేమ్ ఎంటర్ చేసి పక్కన అడ్రస్ ఎంటర్ చేయండి. అలాగే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన వారి ఫాదర్ నేమ్ ని ఇందులో ఎంటర్ చేసి కింద అప్రాక్స్ గా అప్లికెంట్ ఏజ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద పర్పస్ అడుగుతుంది, ఇందులో 4 ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు రిలవెంట్ ఉన్నది సెలెక్ట్ చేయండి, లేదా అదర్ ని సెలెక్ట్ చేసి దాని కింద ఫార్వర్డ్ జర్నీ అంటే మీరు వెళ్లే స్టేట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన వెళ్లే పర్పస్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద రిటర్న్ జర్నీ మళ్ళీ ఏ స్టేట్ కి వచ్చేస్తున్నారో ఆ స్టేట్ నేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కింద ఫ్రమ్ డేట్ ఆప్షన్ లో ప్రెసెంట్ డేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టు డేట్ లో నంబర్ ఆఫ్ డేస్ ప్రకారం డేట్ టాలీ చేసి రిటర్న్ డేట్ ఎంటర్ చేయండి. చివరిగా ఒకసారి చెక్ చేసుకొని కింద కన్ఫర్మ్ ద డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి కింద పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది, నోట్ చేసి ఉంచుకొని కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 10 రూపాయలు అడిషనల్ గా మీ సేవా చార్జెస్ చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇందులో పేమెంట్ ఆప్షన్ లో హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ టైప్ లో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది, పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే రీడైరెక్ట్ అయి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.